గురు పౌర్ణిమ అనగానే సాయిబాబా ఆలయాలకే పోటెత్తుతున్నారు జనులంతా కూడా. సాయిబాబా ఎప్పటి నుంచి గురువయ్యాడో నాకు మాత్రం బోధపడడం లేదు, కానీ దత్తాత్రేయ మార్గంలో సాయిబాబా వృత్తాంతాలు లేవు. నమస్కారం గురుగారు. నమస్కారం అబ్బాయి. గురుగారు, ఇప్పుడు ఆషాఢం జరుగుతోంది. ఆషాఢంలో వచ్చే పౌర్ణమి కూడా ఎంతో విశిష్టత ఉంది. ఆషాఢంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు. సో దాని విశిష్టత తెలియజేస్తారా? ఆషాఢ పౌర్ణిమని గురు పౌర్ణమిగా చెప్పడంలో ఆంతర్యం ఏమిటి అంటే, ఈ విషయాన్ని కూడా మన పురాణమే ఒక చక్కటి కథగా చెబుతుంది. వ్యాసుల వారు ఆషాఢ పౌర్ణమి నాడు కాశీ నగరంలో గంగా నది తీరంలో ఒకానొక ధర్మ నిర్వహణలో ఉండేటటువంటి వ్యక్తికి స్వయంగా కనిపించిన రోజు ఆషాఢ పౌర్ణిమ. వారి ఇంటిలో తిథి ఉన్నది. తిథి నిర్వహించడం కోసం, పితృకర్మ నిర్వహించడం కోసం ఎవరైనా కావాలి అంటూ వెతుకుతూ ఉండగా వ్యాసుల వారే కనిపించారు. ఇంటికి తీసుకువెళ్ళారు, నిర్వహింపజేశారు. కథ అంతా కూడా గడిచిన తర్వాత వ్యాసుల వారు ఆ వ్యక్తికి వ్యాసపీఠం అందించి, ఎవరి ఇంట్లో ఈ వ్యాసపీఠం ఉంటుందో, ఎవరి ఇంట్లో ఈ వ్యాసపీఠం పైన ఒక గ్రంథాన్ని ఉంచి చెప్పడం మొదలు పెడతారో వారినే మీరు వ్యాసుడిగా గుర్తించాలి, గురువుగా స్వీకరించాలి అని చెప్పడంతో ఆషాఢ పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ, గురు పౌర్ణిమ అంటూ ఆ రోజున విశేషంగా మనమంతా కూడా గురువును పూజించడం ఆరంభమైంది. అయితే గురువు అంటే మనం ఎవరిని కన్సిడర్ చేయాలి? గురువు ఎవరు అన్నప్పుడు ఆత్మబుద్ధి సుఖం చేవ గురుబుద్ధిరి విశేషత అంటూ నీతి శాస్త్రం కామంతకం. ఎవరికి వారు తమకు తాము సూచించేటటువంటి క్రమంలో తమకు తాము కొన్ని సూచనలు బుద్ధి అందజేస్తుంది కాబట్టి వారికి వారే గురువు. ఎవరికైనా తొలి గురువు అనగానే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ, యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాని యాన్యస్మాకం సుచరితాని తాని త్వయోపాస్యాని అని వేద ప్రమాణం. తొలిసారిగా మాతృభాషను బోధించిన తల్లి మాతృదేవత గురువు. తదుపరి జీవితం ఇలా ఉంటుంది అంటూ చెయ్యిపుచ్చుకొని నడక నేర్పించిన తండ్రి గురువు. ఆ తర్వాత మంత్రోపదేశం చేసిన వారు ఆచార్య స్థానాన్ని వహిస్తారు. అష్టవిధ గురువులు అని మనకు శాస్త్రం చెబుతుంది. ఎవరు మనకు గురువు అన్నప్పుడు మట్టుకు ముందుగా అమ్మని నాన్నని మాత్రమే ఎవరికి వారు గురువుగా స్వీకరించాలి. ఆ తదుపరి ఏ దేవతనైనా గురువుగా స్వీకరించవచ్చు. సమస్త దేవతలు కూడా గురువులే. దక్షిణామూర్తి గురువు, హయగ్రీవుడు గురువు, గణపతి గురువు, ఇలా తీసుకోవచ్చు. మంచి బోధించే వాళ్ళందరూ మనకి గురువు కిందే వస్తారు. అయితే గురువుగారు, ఈ గురు పౌర్ణమి నాడు అంటే ఎవరిని, ఏ దేవతని అర్చిస్తే ఫలితం ఉంటుంది, లేకపోతే అసలు ఎవరిని చేయాలి? అంటే ఈ రోజుల్లో గురు పౌర్ణమి అంటే మనకు తెలిసిందే, ఒకే గుడికి ఎక్కువ క్యూ కట్టేసి రకరకాల ఆచారాలని, అసలు ఆయన చెప్పంది కూడా వీళ్ళు చేసేస్తున్నారు. అదే చెప్పబోతున్నాను. గురువుకి అభిషేకాలు అనేసి ఇవి రకరకాల కార్యక్రమాలు చేయవలసింది. ఆషాఢ పౌర్ణమి నాడు తల్లిని తండ్రిని కూర్చుండబెట్టి వారి పాదములను చక్కగా కడిగి పువ్వుల చేత పూజించి గంధపుష్పాదులు తల్లికి తండ్రికి అందించి వస్త్రములు సమర్పించి వారిని ఇంతే ప్రేమగా, ఇంతే బాధ్యతతో జీవితాంతం సేవించుకునేటట్లుగా ఒక నిర్ణయం చేయడం, మనస్సులోనే ప్రతిజ్ఞ చేయడం. ప్రతిరోజు ఉదయం లేవగానే అమ్మకు నాన్నకు నమస్కారం నాన్న, నమస్కారం అమ్మ అంటూ రోజు ఆరంభిస్తే అలాంటి వారికి ప్రతిరోజు కూడా గురు పౌర్ణిమ. ఈనాటి కాలంలో గురు పౌర్ణిమ అనగానే సాయిబాబా ఆలయాలకే పోటెత్తుతున్నారు జనులంతా కూడా. సాయిబాబా ఎప్పటి నుంచి గురువయ్యాడో నాకు మాత్రం బోధపడడం లేదు, కానీ దత్తాత్రేయ మార్గంలో సాయిబాబా వృత్తాంతాలు లేవు. దత్త సంప్రదాయం వేరే, సాయి సంప్రదాయం వేరే. సాయి మార్గాన్ని ఎవరు చేశారో ఎప్పుడు చేశారో తెలియదు, కానీ
సనాతనమైనటువంటి దేవతలు లేక దైవీయ భావాలు గల గురువులు ఏదైతే హిందూ పురాణాలు చెప్పబడి ఉన్నవో వాటిల్లోకి ఎక్కడ చేర్చారో దూర్చారో తెలియదు, కానీ చేర్చేశారు, దూర్చేశారు. దానితో ఆషాఢ పౌర్ణిమ అనగానే గురు పౌర్ణిమ. హయగ్రీవుడిని పూజించాలి, దక్షిణామూర్తిని స్తోత్రం చేయాలి, తల్లిని తండ్రిని పూజించాలి, వ్యాసుల వారిని పూజించాలి. ఆచారం పోయి వ్యాసపీఠం విలువ పోయి సాయి పీఠం కొత్తగా వచ్చి చేరింది. మీరు చెప్పే వరకు చాలా మంది తెలియకపోవచ్చు దాన్ని వ్యాసపీఠం అంటారని. పుస్తకం చేతిలో పట్టుకోకూడదు, ఒడిలో పెట్టుకోకూడదు. గీతి శీఘ్రీ శిరకంపి తదా లిఖిత పాఠక అనర్థ అల్పకంఠశ్చ షడైతే పాఠకాధమా అంటుంది శిక్షాధ్యాయి పాణిని. పుస్తకం వ్యాసపీఠంలో ఉంచాలి, అది వ్యాసపీఠం. వ్యాసపీఠం మనకు లభించిన రోజు ఆషాఢ పౌర్ణిమ. మనం పూజించవలసింది శ్రీమన్నారాయణమూర్తిని, వ్యాసుల వారిని, శ్రీమన్నారాయణమూర్తిని, అమ్మను, నాన్నను, దక్షిణామూర్తిని, హయగ్రీవుడిని, గణపతిని, గాయత్రీమాతను. ఎవరైతే అనాదిగా మన పురాణాలలో అనూచానంగా గురుస్థానాన్ని స్వీకరించి ఉన్నారో అలాంటి దేవుళ్ళనే పూజించాలి. కానీ ఈనాటి కాలంలో దేవుళ్ళు మరే అదేదో నూతన ప్రసాద్ గారు అదేదో సినిమాలో చెప్పినట్టుగా కొత్త దేవుడు అండి అన్నట్లుగా వెర్రి 1000 విధాలు అని చెప్పుకోవాలి.